అంగం వంకరగా ఉంది, సెక్స్ చేయలేకపోతున్నాము అంటే ఫీలింగే బాలేదు. ఎరెక్షన్స్ వచ్చినప్పుడు అంగం వంకర తిరుగుతుంది. సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాలేకపోతుంది. ఈవెన్ చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంది అని చాలామంది వస్తుంటారండి. దీనికి ఈజీ ట్రీట్మెంట్ ఉంది. దీని పేరు పెరినీస్ అని మీకు తెలుసా? యెస్. దీన్ని పెరినీస్ డిజార్డర్ అంటాము. పెరినీస్‌లో ఫస్ట్ సైన్ ఏంటి అంటే అంగం వంకర తిరగడం. సో, ఇది ఎందుకు జరుగుతుంది అంటే అంగంలోని కొద్దిగా కణజాలము బ్లడ్ సప్లై లేక ఫైబ్రోసిస్ ఏర్పడుతుంది. ఫైబ్రోసిస్ అంటే ఒక స్కార్ లాగా లోపల టిష్యూలో ఏర్పడుతుంది. ఆ ఫైబ్రోజ్డ్ టిష్యూకి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఎరెక్షన్ వచ్చినప్పుడు అంగం వంకర తిరగడం అనేది జరుగుతుంది. సో, ఈ వంకర పెరినీస్ డిసీజ్‌కి ఏకైక మార్గము షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే మనం అంగానికి ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా కాదు, ఒక సౌండ్ వేవ్ థెరపీతో అంగానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో పూర్తిగా కాకపోయినా పెరినీస్ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఈ పెరినీస్ డిసీజ్‌లో ఏమవుతుంది అంటే ఫస్టు అంగం వంకర తిరగడం, తర్వాత అంగం స్తంభించినప్పుడు పెయిన్ రావటం అండ్ ఈవెన్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండటం. అంటే అంగం స్తంభించకపోవటం. ఇవి ప్రోగ్రెస్ అవుతూ వస్తాయి. మనం పట్టించుకోకుండా పర్వాలేదులే అనుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు పూర్తిగా సెక్షువల్ యాక్ట్‌కి దూరం అవుతారు. దయచేసి పెరినీస్‌ని అంటే అంగం వంకర తిరగడాన్ని ముందే గమనించి ఈ షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ వేవ్ థెరపీని తీసుకోవడం వల్ల ఏంటంటే డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా వాళ్ళ హ్యాపీ సెక్షువల్ లైఫ్‌ని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ షాక్ వేవ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది ఈ పెరినీస్‌లో అంటే కొద్దో గొప్పో ఈ ఫైబ్రోజ్డ్ టిష్యూస్‌కి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేయటం అండ్ మిగతా కణజాలాన్ని రిపేర్ చేసి ఈ పెయిన్‌ని తగ్గించడం. అంగం స్తంభించినప్పుడు కొంతమందికి పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తగ్గుతుంది. సో, సెక్షువల్ యాక్ట్‌కి వెళ్తారు. ఎప్పుడైనా అంగంలో పెయిన్ ఉంటే సెక్షువల్ యాక్ట్ ఎలా జరుగుతుంది? ఇబ్బందవుతుంది. సో, ఎప్పుడైతే ఈ పెయిన్ తగ్గుతుందో వాళ్ళ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. వంకర అనేది తగ్గి కొద్దో గొప్పో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. బేసికల్లీ ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అయినా, ఈవెన్ వంకర స్టార్ట్ అయినా అశ్రద్ధ చేయకండి. దయచేసి ఇది ఫుల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌లోకి వెళ్ళక ముందే దీన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా సెక్షువల్ యాక్ట్‌ని ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. థాంక్ యూ.